హనుమాన్ తర్వాత జై హనుమాన్ అంటూ సీక్వెల్ ప్రకటించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. కాంతారా సినిమాతో పాన్ ఇండియా నటుడిగా మారిపోయిన హీరో ఈ సీక్వెల్లో ప్రధాన పాత్రలో పోషిస్తున్నాడు. దీంతో పాటు బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞతో కూడా ఓ సినిమా అనౌన్స్ చేశాడు ప్రశాంత్ వర్మ. అయితే ప్రస్తుతానికి 2 సినిమాలు హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తుంది. ప్రభాస్ కి కొత్త కథ చెప్పిన ప్రశాంత్ వర్మ ముందుగానే ఈ సినిమానే పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ కి చెప్పిన కథకు సంబంధించిన స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధంగా ఉంది. వర్మ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించబోతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాకు బ్రహ్మ రాక్షసన్ అనే టైటిల్ను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ముందుగా ప్రభాస్తో ప్రశాంత్ వర్మ సినిమా ప్రారంభమైతే రిషబ్ శెట్టితో జై హనుమాన్ సినిమా ఖచ్చితంగా వాయిదా పడుతుంది. రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 ఈ ఏడాది చివరి నాటికి విడుదల కానుంది. ఆ తర్వాత తను 2027లో ఛత్రపతి శివాజీ సినిమా షూటింగ్లో పాల్గొంటాడు. ఆ తరువాతే జై హనుమాన్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తుంది. మరోవైపు ప్రభాస్ కూడా ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజాసాబ్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం హను రావుపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా షూటింగ్లో డార్లింగ్ పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ చిత్రంలో నటిస్తున్నాడు ప్రభాస్. ఈ 2 చిత్రాల తర్వాత ప్రభాస్కు కాస్త గ్యాప్ దొరకనుంది. ఆ సమయంలో ప్రశాంత్ వర్మతో ఒక సినిమా పూర్తి చేయాలని ప్రభాస్ యోచిస్తున్నాడు. దీంతో పాటు ప్రభాస్ కల్కి 2, సలార్ 2, హోమ్ బలే నిర్మాణంలో మరో చిత్రంలో కూడా ప్రభాస్ నటించాల్సి ఉంది.